హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజినియర్. అందరికీ నమస్కారం అండి. నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ సెటప్ వీడియోతో మీ ముందరకొచ్చాను. అండ్ ఈ వీడియో మీకు కంప్లీట్‌గా నచ్చుతదని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకొక బోనస్ కూడా ఉంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అండ్ మీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నా ఎఫర్ట్స్ నచ్చితే గనక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద వీడియో. ఓకే. సబ్‌స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్. రైట్. సో, చాలా మందికి ఆప్షన్ బయర్స్‌కి ఒక రకమైన ఆహ్, ఇంట్రెస్ట్ అయితే ఉంటది. అదేంటంటే వాళ్ళు తీసుకున్న ఆప్షన్ బయింగ్ ఏదైతే ఉందో అంటే ప్రీమియం స్ట్రైక్ అయితే ఉందో చాలా ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. రైట్? ఒక ఎక్స్‌పోనెన్షియల్‌గా మూవ్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాపోతే ఆప్షన్ బయర్స్‌కి 2 ప్రధాన శత్రువులుంటారు. ఒకళ్ళు థీటా డికే. ఓకే. థీటా డికే అంటే ఏంటంటే ఈవెన్ థో యూ ఆర్ రైట్. అంటే మీరు కరెక్ట్ డైరెక్షన్‌లో ఉన్నా సరే, సో, ప్రైస్ పైకి కిందకి, పైకి కిందకి సైడ్ వేస్‌లో మూవ్ అవ్వడం వల్ల ఆహ్, ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. రైట్? ఆప్షన్ బయింగ్‌లో ఏంటంటే మీకు ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటే మీరు లాభపడుతూ ఉంటారు. రైట్? ఆప్షన్ సెల్లర్స్‌కి ప్రీమియం డికేనే వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే. సో, ఇంకొక ప్రధాన శత్రువు ఎవరు అంటే ఆప్షన్ బయర్స్‌కి అండర్‌లయింగ్ మొమెంటమ్. అంటే అండర్‌లయింగ్ అసెట్‌లో మొమెంటమ్ లేకపోవడం. అంటే ఈవెన్ ఆహ్, సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ ఫాస్ట్‌గా యూని డైరెక్షన్‌లో మూవ్ కాకపోతే దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ ఆప్షన్ బయర్స్. ఓకే. ఈ రెండిట్ల నుంచి 70% ఆఫ్ ద టైమ్ ఆప్షన్ బయర్స్ తప్పించుకోలేరు. బట్ దేర్ ఈస్ వన్ స్పెషల్ సినారియో అంటే 30% ఆఫ్ ద టైమ్ మనం అది క్యాప్చర్ చేయగలం. అది ఎలా క్యాప్చర్ చేయగలం అంటే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజున లేకపోతే నిఫ్టీ ఎక్స్‌పైరీ రోజున ఒక స్పెషల్ సినారియో జరగడానికి అవకాశాలుంటాయి. అదేంటంటే ఆప్షన్ బయర్స్ ఇక్కడ చూడండి ఇది సెన్సెక్స్ చార్ట్ 5 మినిట్స్ చార్ట్ ఇండెక్స్ అండర్‌లయింగ్ అసెట్ ఇది. ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు మేక్ ఇన్ ది ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ అంటే ఒక పర్టిక్యులర్ సైడ్ వేస్ లోనే వచ్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ప్రీమియం డికే అనేది ఎక్కువగా వస్తది. కానీ ఎప్పుడైతే అండర్‌లయింగ్ అసెట్ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుందో అప్పుడు దే విల్ గో ఇంటూ పానిక్ మోడ్. ఓకే. వాళ్ళు పానిక్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు హెడ్జింగ్ చేయాలి. తర్వాత అంటే ఈ వైల్డ్ మూవ్స్‌ని నుంచి కాపాడుకోవడానికి హెడ్జింగ్ చేయాలి. తర్వాత వాళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేయాలి. సో, అందువల్ల ప్రీమియం ప్రైసెస్ అనేవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. దీన్నే గామా బ్లాస్ట్ స్ట్రాటజీ అంటారు. ఓకే. దీన్నేమంటారు? గామా బ్లాస్ట్ అంటారు. అలాగా ప్రైస్ మూవ్ అవ్వడాన్నే గామా బ్లాస్ట్ అంటారు. అండ్ నేను దీన్ని హీరో జీరో అని కూడా అనొచ్చు. ఓకే. ఏదన్నా మీరు స్ట్రైక్ తీసుకుంటే గనక ఐదర్ అది హీరో అయిపోతది. లేకపోతే కంప్లీట్‌గా జీరో అవుతది. రైట్? హీరో జీరో అంటారు. లేకపోతే జాక్‌పాట్ స్ట్రాటజీ అని కూడా అంటారు. ఓకే. ఈ 4 పేర్లలో ఈ ఈ ఈ 2, 3 పేర్లలో ఏదైనా సరే పిలుచుకోవచ్చు. సో, నేను దీన్ని గామా బ్లాస్ట్ స్ట్రాటజీ అంటున్నాను. ఎందుకంటే ఒక సడెన్ స్పైక్ మూవ్ అయితే ఎక్స్‌పైరీ రోజున అది కూడా సెకండ్ హాఫ్‌లో రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి కాబట్టి, అందులో ఆప్షన్ బయర్స్ కొంచెం ఫోకస్ చేస్తే దే కెన్ మేక్ మనీ ఇన్ ఎ గుడ్ వే. ఓకే. సో, ఇది ఏంటంటే హై రిస్క్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లో అక్యురసీ ఉంటుంది. ఓకే. సో, దీనికేంటంటే మీరు ఒక 1 అవర్ పోయిందనుకోండి. మీకు వస్తే గనక 5 అవర్ వస్తది. ఓకే. ఎందుకంటే ఇది గామా బ్లాస్ట్ కాబట్టి. రైట్. సో, 1 అవర్ అంటే నేనేం చెప్తానంటే ఆప్షన్ ప్రైసెస్ ప్రీమియం టైమ్‌లో అంటే ఆప్షన్ ప్రీమియం ఎక్స్‌పైరీ టైమ్‌లో మీకు అపోజిట్‌లో పనిచేస్తాయి. అంటే మీరు తీసుకున్నా సరే ఫాస్ట్‌గా డికే అయిపోతాయి. చెప్పాను కదా! థీటా డికే అని. సో, అందుకనే మీరు మాక్సిమం రూ. 500 పర్ లాట్. మాక్సిమం రూ. 500 పర్ లాట్ ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్ అంటే 1:00 తర్వాత. అంటే లండన్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంలో. ఓకే. సో, 1:00 తర్వాత రూ. 500 ఉండే అంటే రూ. 500 అంటే టోటల్. ఓకే. అంటే సెన్సెక్స్ వచ్చేసి 65 లాట్ సైజ్. సారీ సెన్సెక్స్ వచ్చేసి 20 లాట్ సైజ్. అంటే మీరు 10-20 రూపీస్ ప్రీమియం స్ట్రైక్స్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ అయితే తీసుకుంటే అప్పుడు మీకు లెస్ థాన్ రూ. 500లో అయిపోతుంది అంతా. ఓకే. ఒకవేళ మీరు తప్పైతే గనక ఈ రూ. 500 కంప్లీట్‌గా జీరో అయిపోతది. చెప్పాను కదా! హీరో జీరో అని చెప్పి. సో, కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. అండ్ దెన్ మీరు ప్రాఫిట్ వస్తే గనక యూ కెన్ బుక్ ద ప్రాఫిట్ అట్ 5 ఆర్. 5 ఆర్ అంటే ఎంత? 2500. సో, పెర్ లాట్ వచ్చేసి ఇట్స్ లైక్ ఏ లో విన్నింగ్ రేట్ ఉంటది. అరౌండ్ 30% విన్ రేట్ ఉంటది. బట్ హై రివార్డ్ ఉంటది. లైక్ 5 ఆర్. రైట్? సో, ఈ స్ట్రాటజీని నేను చెప్పే ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ ఈ రూ. 500 కూడా నేను ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే, సో, ఒకవేళ మన పోర్ట్‌ఫోలియో సైజ్ గనక 50,000 అయితే గనక, పోర్ట్‌ఫోలియో సైజ్ 50,000 అంటే గనక, మీరు 1% మాత్రమే మీరు రిస్క్ చేయాలి. ఎక్కడ? ఇలాంటి ఆహ్,
స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీ అని కదా, ఏ స్ట్రాటజీ కన్నా ఏ ట్రేడ్ కన్నా 1% మాత్రమే రిస్క్ ఉంటుంది. 1% అంటే ఎంత? ₹500. సో ₹500 పెర్ లాట్ మాత్రమే మీరు రిస్క్ చేయాలి. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు గెయిన్, అంటే మీరు గెయిన్ అయితే కనుక, మీ ప్రొడిక్షన్ కరెక్ట్ అయితే కనుక యూ విల్ గెట్ అరౌండ్ 2500, అంటే 5R అనేది వస్తుంది. ఓకే, ఇది నా రిస్క్ మేనేజ్మెంట్. అండ్ దెన్ పొజిషన్ సైజ్ కూడా ఇలాగే తీసుకుంటాను. ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఓకే, మీరు చూస్తున్న చార్ట్ సెన్సెక్స్ 5 minute చార్ట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న మూవింగ్ యావరేజెస్ చూస్తారు కదా, ఇక్కడ 10, 21, 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్, రైట్? సో ఇది 10, ఇది 20, ఇది 50. ఓకే, సో ఈ 10, 20, 50 చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే బేరిష్ గా ఉంది ట్రెండ్, రైట్? సో బేరిష్ గా ఉంది. అండ్ దెన్ 1 o'clock వరకు కంప్లీట్ గా మార్కెట్ వదిలేయండి, మనం పట్టించుకోకూడదు. ఎందుకు అంటే అప్పుడు ప్రీమియం డికే అనేది వస్తుంది, మీకు తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి, రైట్? సో అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ 1 o'clock వరకు వదిలేయాలి. అండ్ నెక్స్ట్ సెటప్ ఏంటంటే మనకి టర్టిల్ సూప్ అనేది రావాలి. టర్టిల్ సూప్ అంటే ఏంటి? ఏదో ఒక స్ట్రైక్, అంటే ఏదో ఒక ఓకే, ఇలాగా వైల్డ్ మూవ్ రావాలి అంటే మీకు ఎవరు ఉండాలి? స్మార్ట్ మనీ వాళ్ళు ఉండాలి. ఈ స్మార్ట్ మనీ వాళ్ళకి లిక్విడిటీ అనేది కావాలి, రైట్? ఆ లిక్విడిటీ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ లో క్రియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక స్వింగ్ దగ్గర పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తుంది, అంటే ఏంటి? బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరిగింది, అంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరిగింది, రైట్? సో ఇలాగ ఎప్పుడైతే ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరుగుతుందో, ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ జరుగుతుందో, అంటే లిక్విడిటీ స్వీప్ అవుతుందో అండ్ ఫాలోఅప్ వస్తుందో, అక్కడ స్మార్ట్ మనీ వాళ్ళు ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. స్మార్ట్ మనీ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే ఈ పర్టికులర్ క్యాండిల్, ఈ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ చూసారా, ఆ పర్టికులర్ గ్రీన్ క్యాండిల్ నా ఆర్డర్ బ్లాక్ అవుతుంది, రైట్? సో ఆ ఆర్డర్ బ్లాక్ అంటే ఎగ్జాక్ట్ గా ఈ క్యాండిల్ లోనే నా ఎంట్రీ పాయింట్. ఎప్పుడైతే నా ఎంట్రీ పాయింట్ వచ్చిందో, నాకు తెలియదు ఈ ఫ్యూచర్ లో ఎంత ప్రైస్ మూవ్ వస్తుందని చెప్పి. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఈ ఈ ట్రేడ్ నేను లాస్ అయితే ఓన్లీ ₹500 మాత్రమే లాస్ అవుతాను అన్న విషయం నాకు తెలుసు, రైట్? బట్ అది ఎంత మూవ్ వెళ్తుంది అనేది నాకు తెలియదు, రైట్? సో ఒకవేళ నేను లాస్ అయిపోతే కంప్లీట్ గా 500 లాస్ అయిపోతాను. బట్ ప్రాఫిట్ వస్తే ఐ విల్ గెట్ అరౌండ్ మోర్ దెన్ 2500. ఇక్కడ ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే ₹10 ప్రీమియం అరౌండ్ మీకు 600 ప్రీమియం వరకు వెళ్ళింది ఈ పర్టికులర్ మూవ్. ఎందుకంటే చాలా పెద్ద మూవ్ వచ్చింది, ఆల్మోస్ట్ 1.35% డ్రాప్ అయింది సెన్సెక్స్ లో. ఇట్ హాస్ వెరీ వెరీ గుడ్ మూవ్. ఓకే, సో నేను ఏం చేసేది ఏంటి, 1 o'clock వరకు వదిలేస్తాను. సెకండ్ స్టెప్ టర్టిల్ సూప్ వెయిట్ చేస్తాను. థర్డ్ స్టెప్ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాను. అండ్ ఫిఫ్త్ వన్ ఆ ఎంట్రీ పాయింట్, కోసం వెయిట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ లో ఉంటాను. అంటే ఇక్కడ 10, 21, 51 వేసుకున్నాను కదా, ఈ 10, 21, 50 మూవింగ్ ఈఎంఐస్ వేసుకున్నాను కదా, అవి ఏం చెప్తాయంటే ఈవెన్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో కూడా ట్రెండ్ ఎలా ఉందో చెప్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఎలా ఉంది, ఆటోమేటిక్ గా మీకు బేరిష్ గా ఉందని చెప్పి కనబడుతుంది, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ కిందకి రావు కదా లేకపోతే. సో నేను టైం ఫ్రేమ్ మార్చకుండానే హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఎలా ఉందో తెలుస్తుంది, కాబట్టి ఐ కెన్ ట్రేడ్ యాజ్ పర్ ద టర్టిల్ సూప్స్. టర్టిల్ సూప్ అంటే ఏంటంటే బేసికల్ గా ఒక స్వింగ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. ఓకే, ఎప్పుడైతే ఆ స్వింగ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిందో, ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చేసే వాళ్ళు యూజువల్ గా స్మార్ట్ మనీస్ ఉంటారు. అండ్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేసి మార్కెట్ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటాను. దట్ ఈస్ వాట్ మై ట్రేడ్ ఎంట్రీ ఇస్. ఓకే, రైట్. ఇది మీరు చూసారు కదా. ఇప్పుడు ఇంకొక ట్రేడ్ చూద్దాం. Oops. ఇంకొక ట్రేడ్ ఆపర్చునిటీ చూద్దాం. ఇది చూడండి, ఇది 12th March 2026 రోజున జరిగింది. అండ్ ఇది కూడా సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ, రైట్? ఈ సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీలో ఇక్కడ చూడండి, ఫస్ట్ చాలా మందకొడిగా మార్కెట్ అనేది ఉంది, అంటే సైడ్ వేస్ లో ఉంది మార్కెట్. అండ్ దెన్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి బేరిష్ గానే చూపిస్తున్నాయి. అండ్ మార్కెట్ ఈ డే హై దగ్గరికి వెళ్ళి ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చేసింది. ఏం చేసింది? ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చేసింది, రైట్? ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చేసిందో అప్పుడు టర్టిల్స్ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ఈ ఫాలోఅప్ క్యాండిల్స్ వల్ల 1, 2, 3, 4 ఈ 4 ఫాలోఅప్ క్యాండిల్స్ ద్వారా నేను ఐడెంటిఫై చేసింది ఇది ఆర్డర్ బ్లాక్. ఇది ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటే ఫాలోఅప్ క్యాండిల్స్ దీని కింద క్లోజ్ అయింది కాబట్టి ఈ లాస్ట్ టూ గ్రీన్ క్యాండిల్స్ ని ఆర్డర్ బ్లాక్ కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్ లో నా ఎంట్రీ ఉంటుంది, పిఈ ఎంట్రీ ఉంటుంది, రైట్? సో ఇక్కడ నా పిఈ ఎంట్రీ అండ్ ఇట్ హాస్ గివెన్ ఏ వెరీ డీసెంట్ మూవ్. ఓకే, ఇది అరౌండ్ 5 hour ట్రేడ్ అయితే వచ్చేసింది. సో ఇందాక ట్రేడ్స్ అనేవి ఒక 5 hour, ఇక్కడ కూడా ఒక 5 hour వచ్చింది, రైట్? వెరీ గుడ్. అండ్ ఇంకొక ట్రేడ్ చూద్దాం. ఇది చూడండి, ఇది కూడా సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీనే.
అండ్ ఇది 5th మార్చ్ రోజున జరిగింది. 5th మార్చ్ 2026 ఇక్కడ డేట్ రాసాను. అండ్ ఇక్కడ ట్రెండ్ ఎలా ఉందంటే ఈ పర్టిక్యులర్ అంటే 5 మినిట్స్ ట్రెండ్‌లో ఇక్కడ మూవింగ్ యావరేజ్ అన్ని కూడా అప్ సైడ్ మూవ్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ అనేది అరౌండ్ 220 ఆ టైంకి డే లో దగ్గరికొచ్చి ఇట్ హాస్ గివెన్ ఏ మూవ్. ఓకే. డేలో దగ్గరకొచ్చి ఇట్ హాస్ గివెన్ ఏ లిక్విడిటీ స్విప్ జరిగింది. అండ్ దెన్ ఫాలో అప్ క్యాండిల్ చూడండి. ఈ ఫాలో అప్ క్యాండిల్ ఈ లాస్ట్ 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ పైన క్లోజ్ అయింది. కాబట్టి ఈ లాస్ట్ 3 క్యాండిల్స్ మన ఆర్డర్ బ్లాక్ అవుతాయి. సో ఎగ్జాక్ట్‌గా ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నా ఎంట్రీ పాయింట్ ఉంటది. ఏంటి? బులిష్ ఎంట్రీ పాయింట్ ఉంటది. అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ వెరీ గుడ్ మూవ్. రైట్? సో ఇది 5 ఆర్ కన్నా చాలా ఎక్కువ ఇచ్చింది యాక్చువల్‌గా. బట్ యాస్ పర్ ద రూల్ అయితే -1 ఆర్ లేకపోతే 5 ఆర్. ఈ రూల్ ఫిక్స్ చేసుకోకపోతే ఏంటంటే ప్రాబ్లమ్ మనం ఎమోషనల్‌గా చాలా డిస్ట్రెస్‌లో ఉండిపోతాం. సో ఒక మెకానికల్ రూల్ పెట్టుకుంటే ఈజీగా మనం బయటకొచ్చేయొచ్చు. సో లాస్ట్ 3 ట్రేడర్స్ కూడా 5 ఆర్ వచ్చినాయి కదా! రైట్. సో నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ చూద్దాం. ఇది చూడండి. ఇది సెన్సెక్స్ మంత్లీ ఎక్స్‌పైరీ అండ్ ఇది 26 ఫిబ్రవరి రోజున జరిగింది. ఇక్కడ ట్రెండ్ ఎలా ఉందంటే బేరిష్‌గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్. అండ్ ఇక్కడ ఒక స్వింగ్ దగ్గర మార్కెట్ అనేది లిక్విడిటీ స్విప్ చేసి కిందకు క్లోజ్ అయింది. ఓకే. ఈ పర్టిక్యులర్ గ్రీన్ క్యాండిల్ మీకు ఆర్డర్ బ్లాక్ అవుతది. కానీ ఇక్కడ మీకు ఆపోజిట్ అయితే రాలా. అండ్ ఇది మనకి 11:25కి ఎప్పుడో జరిగింది. సో మన టైమ్ ఫ్రేమ్ ప్రకారం కూడా ఇది ఎలాని కాలేదు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఎంట్రీ కూడా రాలేదు. రైట్? సో ఇక్కడ మీకు ఎంట్రీ అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే వచ్చింది. అరౌండ్ 225 ఆ టైంలో వచ్చింది. ఇది అంత పెద్ద మూవ్ ఇవ్వలేదు గానీ, బట్ ఇట్స్ ఓకే. డీసెంట్ మూవ్. అంటే నాట్ ఏ లాస్ ట్రేడ్, బట్ నాట్ ఏ ప్రాఫిట్ ట్రేడ్. మీకు అరౌండ్ 2 ఆర్ దగ్గర మీకు 2 ఆర్ వరకు మూవ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. రైట్? అది కాకుండా 1:00 తర్వాత మీకు ఇక్కడ ఒక మూవ్ వచ్చింది. ఆ మూవ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ స్వింగ్ దగ్గర లిక్విడిటీ స్విప్ చేసి కింద క్లోజ్ అయింది. రైట్? సో ఈ పర్టిక్యులర్ క్యాండిలే ఆర్డర్ బ్లాక్ అనుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ నేను షార్ట్ ట్రేడ్ చేస్తాను. బట్ ఇది ఫెయిల్ అయింది. రైట్? ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ నాకు -1 ఆర్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అరౌండ్ 2 ఆర్ అయితే వచ్చింది. 5 ఆర్ అయితే రాలేదు. బట్ 2 ఆర్ అయితే వచ్చింది. సో ఈ ఓవరాల్‌గా ఎంత? సో లాస్ట్ 3 ట్రేడ్స్ ఒక 5 ఆర్ ట్రేడ్, ఇంకోటి 5 ఆర్ ట్రేడ్, ఇంకోటి 5 ఆర్ ట్రేడ్, ఇక్కడ -1 ఆర్, ఇక్కడ ఇంకొకటి 2 ఆర్. ఎందుకంటే అట్ ద ఎండ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి యూ డోంట్ హావ్ ఎనీ చాయిస్. యూ హావ్ టు క్లోజ్ ఇట్. అరౌండ్ 3:15 దగ్గర దానిలో క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు క్లోజ్ చేయడమే ఇంకా. సో 5 ఆర్ అంటే 15 ఆర్ అండ్ దెన్ 17 ఆర్, 16 ఆర్. అంటే టోటల్‌గా మీకు 16 ఆర్ అయితే వచ్చింది. సో 16 ఆర్ అంటే ఎంత? 16 ఇంటూ 500. ఒక రిస్క్ అంటే 500 కదా! సో 1600 ఇంటూ 500 ఎంత? సో 16 ఇంటూ 500 అరౌండ్ మీకు 8,000 రూపీస్ పెర్ లాట్ అయితే వస్తది. ఓకే. పెర్ లాట్. ఇదేంటి 1 మంత్ లో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 8,000 ఉపయోగించి మళ్ళీ మీరు పొజిషన్ సైజింగ్ అనేది పెంచుకోవచ్చు. ఇందాక మీరు ఒక లాటే చేశారు కదా! ఇప్పుడు 2 లాట్స్ తీసుకోవచ్చు. లేదా 3 లాట్స్ తీసుకోవచ్చు. అంటే మీరు ఇలా చేస్తూ ఉంటే అంటే మీరు ఆ ప్రాఫిట్స్‌నే మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ ప్రాఫిట్ మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ చేయడం, లాసెస్ పెంచుకోవడం, సో ప్రాఫిట్ అనేది మూవ్ అవ్వడం. సో ఇలా చేస్తే గనక మీకు తక్కువ టైంలో మీ పోర్ట్‌ఫోలియో అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశాలైతే ఉంటాయి. ఓకే. నేను లాస్ట్‌లో ఇస్తానన్న బోనస్ ఉంది కదా! ఆ బోనస్ ఏంటంటే ఆహ్, లాస్ట్ ఎవరైతే సీరియస్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ 5 ఎక్స్‌పైరీస్ వరకు నేను గైడెన్స్ అనేది ఇస్తాను. లైవ్‌లో ఇవ్వకపోవచ్చు. బట్ ఐ విల్ ట్రై టు గివ్ ఎ గైడెన్స్ ఫర్ దెమ్ ఫర్ ద నెక్స్ట్ 5 ఎక్స్‌పైరీస్ వరకు. ఓకే. సో మీకు ఓన్లీ నేను సీరియస్ లెర్నర్స్ మాత్రం తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది వచ్చేస్తారు. అలా కాకుండా సీరియస్ లెర్నర్స్ మాత్రం తీసుకుంటాను కాబట్టి అరౌండ్ 4-5 మాత్రమే తీసుకుంటాను. ఎక్కువ మంది తీసుకోను. అండ్ వాళ్ళకి నేను పెట్టే క్రైటీరియా ఏంటంటే వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 10 ఎక్స్‌పైరీస్ లాస్ట్ ఒక 10 ఎక్స్‌పైరీస్ నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని చేసి నాకు చార్ట్స్ పెడితే అంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. వాటి ఆ టెలిగ్రామ్ లింక్‌కి నాకు చార్ట్స్ పెడితే గనక ఇఫ్ ఐ ఫీల్ యూ ఆర్ ఎ సీరియస్ లెర్నర్ ఐ విల్ యాడ్ ఇంటూ ఎ గ్రూప్. ఆ గ్రూప్‌లో మీకు ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. దీనికి ఎటువంటి చార్జెస్ లేదు. ఇట్ ఈస్ లైక్ ఎ గ్రూప్ లెర్నింగ్. అందరూ కూడా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతది. రైట్? సో ఎప్పుడైతే మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందో ఆటోమేటిక్‌గా మీ అంతట మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ యూ ఆర్ అలైన్డ్. మీకు అర్థమైతే గనక యూ కెన్ ట్రేడ్ ఆన్ యువర్ ఓన్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ విత్ ప్రాపర్ రూల్స్. ఓకే. ఇది నేను ఇచ్చే బోనస్ మీకు. అండ్ ఇఫ్ యూ ఆర్ వెరీ సీరియస్ లెర్నింగ్ మీరు సీరియస్ లెర్నర్ అయితే గనక చార్ట్స్ పెట్టండి. ఒక 10 చార్ట్స్ ఇప్పుడు నేను చూపించిన విధంగా. అండ్ మీకు మీరు సీరియస్ లెర్నర్ అయితే గనక ఐ విల్ ఆటోమేటికల్లీ యాడ్ ఇంటూ ద గ్రూప్. రైట్?
and then it is completely free of charge. There is no charge at all, free of cost. Okay, no charge. And I will guide you for the next 5 expiries. Okay. Okay, see you soon. Bye bye.